ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో బాబా యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటే, ఆయన చేసినటువంటి ఉపకారాలు మరెవరూ కూడా మన జీవితాన్ని చేయరు. మనం ప్రాక్టికల్గా అనేక సందర్భాల్లో దీన్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన తర్వాత 100% మనము ఆయనపైనే ఆధారపడతాం. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులపైన ఆధారపడడం అనేటువంటి దాన్ని మానేయాలి కూడా. వ్యక్తులపైన ఆధారపడేటువంటి దాన్ని మనం మానేస్తే బాబా మనకు చేసేటువంటి ఉపకారాలు మనకు అర్థమవుతాయి. మనం ఏమనుకుంటాము, మనకి ఏదైనా ఆపద వస్తే ఫలానా వ్యక్తి మనకు సహకరిస్తాడు, ఫలానా వ్యక్తి మనకు ఏదైనా సహాయం అందిస్తారనుకుంటాం. కానీ ఆ సమయంలో మనకు వచ్చినటువంటి సమస్యను బాబాకు వదిలేసామనుకోండి, బాబా నువ్వు ఊహించినటువంటి వ్యక్తి చేత నీ సమస్యను పరిష్కరింపజేసి అది తానే చేశాను అనేటువంటి అనుభవాన్ని నీకు ఇస్తాడు. ఇది బాబా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దయా కరుణకు అదొక నిదర్శనం అన్నమాట. సాయినాథ భజనమాలలో కూడా సావిత్రిబాయి టెండూల్కరు బాబా యొక్క ఉపకారాల గురించి అద్భుతంగా చెప్తుంది. ఎందుకంటే భజనమాల మనం బాబా నుంచి ఏమి పొందుతుందాం అనేటువంటి దాన్ని కూడా భజనమాల మనకు తెలియజేస్తుంది. ఈ 50వ అభంగంలో అద్భుతంగా ఈ విధంగా రాస్తారు. హే సాయి భగవాన్, ఎన్నని వర్ణించను నీ ఉపకారాలు, తొలి కలయికలోనే దీనురాలునైన నాకు చూపించావు ఆధారం. నీ సామర్థ్యం అపారం, దాన్ని చూసి కలిగెను నాలో గాద్గదికం. నీ స్మరణ చేసిన పాపాలన్నీ భస్మం, ఉద్ధరించు నా వంశాన్ని. ఇక్కడ మనందరం కూడా ఈ అభంగంలో కనిపిస్తూ ఉంటాం. ఎందుకనంటే బాబా చూపేటువంటి లీలల ద్వారా మనము అనేక ఉపకారాలను పొందుతాం. ఒకే సమస్య, ఆ సమస్యలో 2 వ్యక్తులు దాంట్లో ఇరుక్కుంటారు. బాబా ఆశ్రితులు ఒకరు, బాబా ఆశ్రయం లేని వాళ్ళు ఒకరు. బాబా ఆశ్రయం కలిగినటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ సమయానికి అందులో నుంచి బయటపడడానికి కావలసినటువంటి ఉపాయం వెంటనే తెలుస్తుంది. ఎందుకంటే బాబా అప్రమత్తుడై ఉంటారు కదా, వెంటనే వీడి బుద్ధిని ప్రకాశింపజేసి అందులో నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని అందిస్తాడు. ఇటువంటి ఉపకారాలు మన జీవితంలో బాబా ఎన్నో చేస్తారు. దాము అన్న విషయంలో అదే జరిగింది కదా. స్నేహితులందరూ మోసపోయారు, వ్యాపారంలో నష్టపోయారు, కానీ దాము అన్న రక్షించబడ్డాడు. ఎందుకని? బుద్ధి వికసించింది. బుద్ధితో పాటు బాబా ఏదైనా చెబితే అది మనకు ఉపకారాన్నే చేస్తుంది తప్ప అపకారాన్ని చెయ్యదు. బాబా మనకు మేలే చేస్తాడు కానీ నష్టం చేయడం అనేటువంటి ఒక దృఢ సంకల్పం దాము అన్నలో ఉంది. ఈరోజు మనలో కూడా కలగాల్సినటువంటిది ఇదే. అంతేకాదు ఒక మాట రాస్తున్నారు ఇక్కడ ఇదే అభంగంలో, తొలి కలయికలోనే దీనురాలినైన నాకు చూపించావు ఆధారం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, బాబాను ఆశ్రయించిన తర్వాత మన జీవితంలో ఒక భరోసా కలుగుతుంది. ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులనైనా సరే ఎదుర్కొంటాం. దానికి కావలసినటువంటి ఆధారం నాకు శ్రీ సాయి బాబా రూపంలో నాకు లభించారనేటువంటిది ఖచ్చితంగా ఆ విశ్వాసం మనకు కలుగుతుంది. ఈరోజు మనందరం కూడా చాలామంది ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏమిటి? ఒక ఆధారం దొరికింది మనకు ఈ లోకంలో. ఆధారం లేకపోతే ఎవరము కూడా మనం ఇంత విశ్వాసంతో ఇంత స్థిమితంగా మనం ఉండలేం. బాబాను ఆశ్రయించినటువంటి మనకు ఏ అవాంతరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఒక్క శ్రీ సాయి బాబా అనేటువంటి ఆ ఊతకర్ర మాత్రమే. అది లేని రోజు మనం కుప్పగూలిపోతాం. మనందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. బాబా అనేటువంటి ఊతకర్ర మన జీవితాన్ని నిలబెడుతూ ఉంటుంది. అందుకనే ఈరోజు మనందరికీ కూడా ఒక ఆధారం దొరికింది. ఆ ఆధారము బాబా వద్దకు వెళ్ళినటువంటి తొలి రోజు నుంచే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుగ్రహం ఇస్తారు. మనం అనుగ్రహం అనగానే మనకు కోరిక తీరడం అనుకుంటాం, కానీ బాబా తొలి దర్శనంలో నీ జీవితానికి సరిపడా అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆయన చూపులో ఒక అద్భుతమైనటువంటి భాష ఉంటుంది, భావన ఉంటుంది. తొలి దర్శనంలో ఆయన కళ్ళల్లో నుంచి కరుణ అలా ప్రసరించి, నువ్వు బాధపడకు నాయనా, నేను నీకు తోడుగా ఉంటాను, నీ జీవితానికి నేను ఆధారం అని చెప్పి తొలి దర్శనంలోనే భరోసా ఇచ్చేస్తాడు. ఆ ఒక్క భరోసా ఇచ్చిన తర్వాత ఇక మిగతావన్నీ కూడా మనం బాబాను ఏమీ అడగాల్సినటువంటి అవసరం లేదు.
అందుకనే ఇక్కడ తన ఒక మాట రాస్తారు సావిత్రిబాయి టెండూల్కర్, బాబా నీ సామర్థ్యము అపారమైనటువంటిది, కేవలము నామస్మరణ చేసినంత మాత్రాన పాపాలు తొలగిపోయాయి. కాబట్టి ఎప్పుడు మేము ఈ నామస్మరణలోనే ఉంటాం బాబా, ఒక బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నా వంశాన్ని ఉద్ధరించు, నా వంశము నా మాదిరిగానే ఎప్పుడూ నీ ఆధారాన్ని తీసుకుని వారు జీవించాలి. ఈరోజుకు అది వాస్తవమైంది. సావిత్రిబాయి టెండూల్కర్ కొడుకు మాధవరావు టెండూల్కర్కు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం, విద్యలో తను అనేక సంశయాలుంటే ఆ సంశయాలన్నీ తీసేసి నేను చెప్పానని చెప్పి పరీక్షకు కూర్చోమని అంటారు కదా, ఆ మాధవరావు టెండూల్కర్ దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఆ కుటుంబంలో విద్యకు లోటు లేదు. ఆ కుటుంబాన్ని ఎంత గొప్పగా బాబా చూస్తూ ఉన్నారంటే, మొదటి నుంచి కూడా రఘునాథ్ టెండూల్కర్ కూడా కష్టజీవి. తను ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీ యొక్క వృద్ధి కోసము శక్తి వంచన లేకుండా పనిచేస్తారు. మాధవరావు కూడా వైద్యుడిగా అనేక సేవలు చేశారు. ఆ తర్వాత ఆ వంశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అంటే ఆ రోజు బాబు టెండూల్కర్కు ఏ అనుగ్రహాన్ని ఇచ్చాడో బాబా, ఆ అనుగ్రహం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. మన కేదార్ టెండూల్కర్ చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు కదా, విద్యకు, ఉద్యోగాలకు, కెరియర్స్కు ఢోకా లేదట. ఆ రోజు సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబానికి బాబా ఇచ్చినటువంటి అతిపెద్ద అనుగ్రహం ఏమిటంటే బాబు టెండూల్కర్ యొక్క విద్య. బాబు టెండూల్కర్ను సావిత్రిబాయి టెండూల్కరు వదిలేసి వెళ్ళేది, ద్వారకామాయిలో వదిలేసి ముంబై వెళ్ళిపోయేది. ఆ పిల్లవాడు బాబా ఒడిలో పెరిగాడు. అంతేకాదు బాబా తెచ్చినటువంటి భిక్షాన్నము, ఆ భిక్షాన్నాన్ని బాబు టెండూల్కర్, మాధవరావు టెండూల్కర్ నోటికి అందించేటువంటి వాడు. ఎంత అదృష్టవంతుడు కదా. అంటే సావిత్రిబాయి టెండూల్కర్కు అలవడినటువంటి ఆ భక్తి విశ్వాసాలు సద్గురు సంరక్షణలో తన కొడుకును వదిలేసి వెళ్ళింది. చిన్న పిల్లవాడు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు, విపరీతమైనటువంటి జ్వరం వస్తే బాబా వారి కరస్పర్శతోటి బాబు టెండూల్కర్ యొక్క జ్వరాన్ని తగ్గించేస్తాడు. అంత గొప్ప కృపాదృష్టి ఆ కుటుంబం పైన ఉంది. ఎందుకు? షరతులు లేనటువంటి, ఏ కోరిక ఏ రోజు కోరనటువంటి, తమ కోసం అంటూ దేనికి బాబా దగ్గర దేహి అనలేదు ఆ కుటుంబం. ఎప్పుడూ కూడా బాబా యొక్క కీర్తిని గానం చేయాలి. ఆ గానం ద్వారా అనేక మందికి ఆ సద్గురువు యొక్క మహిమ తెలియాలని చెప్పి ఆ రోజు ముంబైలో ఏ నలుగురు బాబా భక్తులు కలిసిన ఆ రోజు అందుబాటులో ఉన్నట్టు సాహిత్యం ఇదే. మధురంగా బాబా యొక్క నామాన్ని పాడుకునేటువంటి వారు. ఎందుకంటే ఈ భజనమాల్లో 90% నామ మహిమ గురించే ఉంటుంది. ఈ భజనమాల ద్వారా సావిత్రిబాయి టెండూల్కరు ఒక వ్యక్తి తనకు తానుగా నైతికంగా ఏ విధంగా ఎదగాలి, నైతికతను ఏ విధంగా తను పొందాలి అనేటువంటి దాన్ని ప్రతి అంశాన్ని దీంట్లో స్ఫురించారు. 52వ అభంగంలో అద్భుతమైనటువంటి మాటలు రాస్తారు. మదిలో దుష్ట భావాలు చేరిన తక్షణం మేనున కలిగెను గాద్గదికం, సన్మార్గమును కోరిన ఎడల త్యజించుము పరస్త్రీ ధన వ్యామోహం, వేపకాయ చూడ నిగనిగ నుండును, చూడగా రుచులు చేదుగా నుండును, వ్యవహారికం పట్ల జ్ఞానమెరిగి మసులుకో, సాయి తండ్రి నేను కాచుగాక. నిజంగా ఎంత అద్భుతమైనటువంటిది. మన జీవితానికి కావలసినటువంటి బోధ అంతా కూడా ఇక్కడే ఉంది. మదిలో ఎప్పుడైతే దుష్భావాలు చెలరేగుతాయో శరీరం కంపించిపోవాలట. ఎందుకంటే సద్గురువు ఉన్నటువంటి ఈ హృదయంలో, ఈ ఆలోచనల్లో, ఈ మనస్సుల్లో దుష్భావనలు అనేటువంటి రాకూడదు, చెడు భావనలు అనేటువంటివి రాకూడదు. సన్మార్గమును కోరిన ఎడల, నువ్వు సన్మార్గాన్ని నడవాలనుకుంటున్నావా, పరస్త్రీ వ్యామోహాన్ని, ధన వ్యామోహాన్ని, ఆశా తృష్ణ అనేటువంటి వాటిని పూర్తిగా వదిలేయాలి. ఎందుకంటే ప్రపంచంలో మనల్ని మోహించేటువంటివి, మనం మోహించేటువంటివి రెండు కూడా ఎలా ఉంటాయి అంటే వేపకాయలాగా నిగలాడుతూ ఉంటాయి. మీరు చూడండి, వేపకాయ ఎంత నిగనిగలాడుతుందో, ఆకుపచ్చ రంగు. మనం అనుకుంటాం ఆ వేప పండు ఎంత తీయగా ఉంటుంది అని చెప్పి,
కానీ అది తింటే విపరీతమైనటువంటి కటిక చేదు ఉంటుంది. నీ లౌకికము కూడా అంతే. నువ్వు స్వార్థ బుద్ధితో వ్యామోహపడేటివన్నీ కూడా నీకు పైకి కనిపించేటువంటి నిగనిగలాడేటువంటి వేప పండు లాంటివి. కానీ వాటిని నువ్వు అంటిపెట్టుకున్నావనుకో, వాటి రుచి చూడాలనుకున్నావనుకో, కటిక చేదు వాటిని నువ్వు భరించలేవు. అదేవిధంగా వ్యవహారికం పట్ల జ్ఞానమెరిగి మెసులుకో. వ్యవహారికం పట్ల జ్ఞానమెరిగి మెసులుకుంటేనట సాయి తండ్రి నేను కాచునట. అంతే కదా. వ్యవహారికం ఎంత వ్యామోహం పెడుతుందంటే, ఎంత ప్రలోభ పెడుతుందంటే, అసలు ప్రపంచంలో ఉన్నటువంటిది దక్కకుండా ఏదైనా మనకు ఉందంటే దాని పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుంటాము. తద్వారా ఏం జరుగుతుంది? సద్గురు మార్గంలో ఉండి సద్గురు చరణాల పట్ల వ్యామోహం లేకుండా, సద్గురు యొక్క నామం పట్ల వ్యామోహం లేకుండా, ఆయన కథ పట్ల వ్యామోహం లేకుండా, ఒకవైపు భజన చేస్తూ మరొక వైపు దృష్టి వ్యవహారికంలో ఉన్నటువంటి వాటిపైన మోహాన్ని కలిగి ఉంటే ఏ విధంగా నువ్వు పరమార్థాన్ని సాధించుకోగలుగుతావు? అందుకనే భజనమాల చెప్తూ ఉంది, నువ్వు ఎప్పుడైతే వ్యవహారికం పట్ల జ్ఞానమెరిగి మెసులుకుంటే శ్రీ సాయిబాబా నిన్ను కాచుతాడు, కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే మనకు కావలసినటువంటిది పెద్ద పెద్ద పురాణ జ్ఞానం కాదు, గ్రంథ జ్ఞానము కాదు. సద్గురు సహచర్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది జీవితంలో డూస్ అండ్ డోంట్స్. దేనిని చేయాలి, దేనిని చెయ్యకూడదు. ఇది మనకు బాబా తత్వం నేర్పిస్తుంది. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కరు బాబా యొక్క తత్వాన్ని ఆస్వాదించగలిగింది కాబట్టి, ఆయన తత్వాన్ని ఒడిసి పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి, వ్యవహారికంగా ఎలా ఉండాలి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా మనం ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటిది భజనమాలలో ప్రతి అభంగం మనకు తెలియజేస్తుంది. ఎందుకు సద్గురు అనేటువంటి విషయాన్ని భజనమాలలో సావిత్రిబాయి టెండూల్కర్ పదే పదే చెప్తారు. ఎందుకోసమంటే, అరే నాయన, నీకు లేనటువంటి అద్భుతమైనటువంటి దాన్ని సద్గురు అనుగ్రహిస్తారు. నువ్వేమో జీవితంలో ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేటువంటి దానికోసం, ఈరోజు ఉంటే రేపు సరిపోనటువంటి దానికోసం. అంతే కదా. ఈరోజు 25 కిలోల బియ్యం ఉన్నాయి, అవి రేపటికి సరిపోతాయా? సరిపో. అదేవిధంగా నువ్వు 12 సంవత్సరాలప్పుడు కుట్టించుకున్నటువంటి లాల్చి 25 సంవత్సరాలకు సరిపోతుందా? సరిపోదు. అలాగే మనం కూడా డబ్బు గురించి మదన పడుతూ ఉంటాం. ఏమనుకుంటాం? ఈ రోజుకు నాకు 1 కోటి రూపాయలు ఉంటే చాలు, జీవితం సాఫీగా జరిగిపోతుంది అనుకుంటాం. 10 ఏళ్ల తర్వాత 1 కోటి రూపాయలు విలువెంత? 1,00,000 రూపాయలకు సమానం అయిపోతుంది కదా. మరి ఎక్కడ నీ సాటిస్ఫాక్షన్? దేన్ని నువ్వు పరిపూర్ణంగా సంపాదించుకోగలుగుతున్నావు? కానీ జీవితానికి పరిపూర్ణంగా మనం సంపాదించుకోవాల్సినటువంటిది ఆత్మతృప్తి, శాంతి అనేటువంటి దాన్ని భజనమాల అద్భుతంగా చెప్తుంది. ఇక్కడ 57వ అభంగంలో ఎంత గొప్ప మాట రాస్తారంటే, అశాంతితో ఉన్న నా జీవుడు నీ దర్శనం కలిగితే చాలంటున్నాడు. ఓ జగద్రక్షక, నీ రూపము ఎరగకున్నను అపురూపమైన అద్వితీయమైన రూపుడవని చెప్పగా వింటిని. బాబా, అచంచలమైన నా మనస్సును కట్టడి చేసి నన్ను నీ మిత్రునిగా చేసుకోవయ్యా. ఓ నారాయణ, బాలనైన నేను నిన్ను వేడుతున్నానయ్యా, నీ దర్శన భాగ్యంతో నన్ను ఉద్ధరించవయ్యా. ఆ రోజు బాబాను దర్శించినటువంటి చాలామంది భక్తుల యొక్క స్థితి ఏమిటంటే, బాబాను దర్శించకంటే ముందే దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తనలు, అనేక మంది భక్తులు బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత పొందినటువంటి ప్రయోజనాలతోటి వారి పేరు చెప్పగానే ఎందుకు మాకు శాంతి స్థానం అదే అనేటువంటి దానికి ఫిక్స్ అయిపోయేటువంటి వారు. అంతేకాదు, జీవితాన్ని ఉద్ధరించేది కూడా ఆయన్నే. బాబా యొక్క రూపాన్ని, ఆయన పేరు చెప్పగానే ఆ రోజు రకరకాలుగా ఊహించుకునేటువంటి వారు. చాలామందికి వారు ఏ ఆరాధ్య దైవాన్నైతే ఆరాధిస్తున్నారో ఆ రూపాలు కనిపించేటువంటి శ్రీ సాయిబాబా పేరు చెప్పగానే. ఇక్కడ ఎంత అద్భుతంగా రాసింది. ఒక సగటు భక్తుడి యొక్క మానసికమైనటువంటి భావన ఇది. అశాంతితో ఉన్న నా జీవుడు నీ దర్శనం కలిగితే చాలంటున్నాడు. అంతేకాదు, ఈరోజు కూడా మనం అనేక సార్లు బాబాను దర్శించుకున్నాం, అనేక సార్లు షిరిడీకి వెళ్ళినా. ఎప్పుడో ఒకసారి మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో ఈ జీవుడు అశాంతికి లోనవుతూ ఉంటాడు. అశాంతికి లోనేటువంటి జీవుడు ఎటువైపు పరిగెడుతుంటాడు? అరణ్యాల వైపు పరిగెత్తాడు, లేకపోతే ఏదో మంత్రం వైపు, తంత్రం వైపు పరిగెత్తాడు.
ఆయన్ని ఆశ్రయించినటువంటి మనందరం కూడా ఎటువైపు పరిగెడతాం? ఆయన దర్శనం కోసం షిరిడీకి పరిగెడతాం. లేకపోతే మనకు ఎక్కడైతే శాంతి కలుగుతుందో, ఎక్కడ ఏ గుళ్ళో అయితే ఏ రూపాన్ని చూస్తే శాంతి కలుగుతుందో అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఒక్క దర్శనం చేతనే జీవుడు శాంతించేస్తాడు. ఓ జగత్రక్షక, నీ రూపము చూడకున్నను అపురూపమైన అద్వితీయమైన రూపుడవని చెప్పగా వింటిని. ఆ రోజు అందరూ కూడా భక్తులు అంతే. చోల్కర్ చూశాడు బాబా రూపాన్ని పూర్తిగా, ఒక చిన్న ఫోటో. అదేవిధంగా అనేక మంది ఆ రోజు బాబా గురించి తెలుసుకున్నటువంటి వారు బాబా రూపాన్ని ఎవరు చూడలేదు. షిరిడీలో ఉంటారట, గొప్ప మహాత్ముడట అనేటువంటి మాటే విన్నారు కానీ రూపం చూడలేదు. కానీ ఆయన యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసినటువంటి వారు ఆయన యొక్క సుందర మోము గురించి వర్ణిస్తుంటే ప్రతి ఒక్కరూ తన్మయత్వానికి లోను కావాల్సిందే. అందుకని ఆ మాట ఆవిడ ఇక్కడ రాశారు. అపురూపమైన అద్వితీయమైన రూపుడవని చెప్పగా వింటిని. బాబా, అచంచలమైనటువంటి నా మనస్సును కట్టడి చేసి నన్ను నీ మిత్రుడిగా చేసుకోవయ్యా. ఎందుకంటే బాబాతో స్నేహం చేయకపోతే నిజంగా చెప్తున్నాను, మనము పూర్తి సహచర్యాన్ని అనుభవించలేము. ఆయనతో స్నేహం ఎలా చేస్తాం? మనకి ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి గురు కథ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి దాని ద్వారా ఆయనతో స్నేహం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మిత్రుడు మాత్రమే మన హితాన్ని కోరుకుంటాడు. అందుకని తల్లి ఇక్కడ నన్ను నీ బిడ్డగా చేసుకో అనలేదు, నన్ను లేకపోతే ఇంకో రకంగా స్వీకరించమని చెప్పి అడగలేదు, నీ స్నేహాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతుంది, స్నేహితుడిగా చేసుకోమంటుంది. ఎందుకంటే స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు, అంతేకాదు స్నేహితుల మధ్య భయభక్తులు ఉండవు, కేవలము చనువు మాత్రమే ఉంటుంది. ఎటువంటి అరమరికలు లేకుండా స్నేహితుడితో అన్ని విషయాలు చెప్పుకుంటాం. స్నేహితుడు కూడా నిర్మోమాటంగా చెప్తాడు, నీ పద్ధతి ఇది బాగలేదురా నాయనా, ఇలా కాదు అలా అని చెప్పి. అందుకనే తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి తొలి దర్శనంలోనే ఒకే ఒక ప్రార్థన అడిగింది, నన్ను నీ స్నేహితుడిగా చేసుకోవయ్యా అని. నిజంగా ఈ భావన చాలా గొప్పది. స్నేహం అనేటువంటిది చాలా గొప్పది. ఎప్పుడూ కూడా మీ వద్ద నేను చిన్న పిల్లలాగానే ఉండిపోతాను. అందుకే బాలనైన నేను నిన్ను వేడుతున్నానయ్యా, నీ దర్శన భాగ్యంతో నన్ను ఉద్ధరించు. ప్రతి ఒక్కరం కూడా బాబా గురించి తప్పించిపోవాలి. ఆ తపనలో ఆనందం ఉంటుంది. ఆయన గురించి ఈరోజు నేను ఇంకా ఎంత గొప్ప విషయం తెలుసుకుంటాను. ఆయన యొక్క మధురమైనటువంటి వాక్కులను నేను ఇంకా ఎంతవరకు అవగాహన చేసుకోగలుగుతాను. ఆయన కృపామృతాన్ని నేను ఏ విధంగా దోసిట పట్టుకోగలుగుతాను అనేటువంటి చింతన ఉందనుకోండి, నిజంగా మన ఆనందానికి అవధులు ఉండవు, శాంతికి కొదవు ఉండదు. అంత అద్భుతంగా ఉంటుంది జీవితం. పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏదైనా సరే శక్తి ఉన్నప్పుడే, శరీరం సహకరించినప్పుడే చేయాలని చెప్పి. చాలామంది తీర్థయాత్రలన్నా పారాయణన్నా ఇప్పుడు ఇంకేం సమయం ఉంచిపోయింది, 40 దాటలేదు, చూద్దాం తర్వాత. ఇది ఎంత ప్రమాదకరమైందనేటువంటి విషయము ఇక్కడ మనకు 68వ అభంగంలో భజనమాల మనకు తెలియజేస్తుంది. ఇక్కడ పరమ దుర్మార్గమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? మనము భగవంతుని పట్ల అనుసరించేటువంటి విధానం, ముఖ్యంగా బాబా పట్ల. మా బిడ్డ 10th క్లాస్లో 10 పాయింట్స్ రావాలండి, పోనీ 9.9 పాయింట్స్ రావాలండి, ఇలా అడుగుతాం. ఎందుకు రావాలి? నువ్వేమో బాబాను అడుగుతూ ఉంటావు. ఆ అమ్మాయికేమో అసలు బాబా అంటే ఏమో తెలియదు, బాబా ఎరకనే ఉండదు, దానికి టెక్స్ట్ బుక్లు తప్ప ఇంకోటి తెలియదు. పోనీ 10వ తరగతిలో చేరిన తర్వాత పరీక్షలకు 8 నెలల్లో 9 మాసాలు సమయం ఉంటుంది కదా. ఈ 9 మాసాల్లో ఒక్కసారైనా నీవు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, పోనీ ఒకేసారి కాకుండా కనీసం రోజుకు ఒక అధ్యాయమైన ఒక 50 రోజులు, పరీక్షలకు సమయం ఒక 300 రోజులు ఉందనుకోండి, కనీసం ప్రారంభంలో ఒక 50 రోజులు ఒక్కొక్క అధ్యాయం చదివించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నాం. ఇంకా అంతెందుకు, పిల్లవాడిది ఇంజనీరింగ్ అయిపోతుంది, ఎంఎస్కు బయటికి వెళ్ళాలి, నా కొడుకుకు వీసా ఇప్పి బాబా, నా కొడుకు ఎలా అయినా వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా నీ కొడుకు చేత సచ్చరిత పుస్తకం పట్టించావా తల్లి? ఇది దుర్మార్గం. మనము బాబా మార్గంలో ఉంటూ అంతా సవ్యంగా చేస్తున్నాం అనుకుంటాం, కానీ తర్వాత దాని పర్యవసానం ఎట్లా అనుభవిస్తామనేటువంటిది ఈ భజనమాలలో తెలియజేస్తుంది. అంటే శరీరం సహకరించినప్పుడు అప్పుడు గుర్తొస్తాయి మనకు పారాయణలు, భక్తి, ఇవన్నీ కూడా.
అప్పుడు ఏమీ చేయలేని అశక్తులుగా ఉండిపోతాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తారు. రోగగ్రస్తమైన నా దేహం నిబ్బరం కోల్పోతుంది, నే చేసిన తప్పులు నీవెరుగవా, అందరూ వదిలేశాక ఒంటరినైనా నా ప్రయాణం ఇంకెంతకాలమో, ధనదాహంతో భార్యాబిడ్డల మోహంలో చిక్కి అల్లల్లాడుతున్నాను, దేవా నీకిదే శరణం, చూపు నాకు సరైన మార్గం. చివరిలో అడుగుతాం ఇవన్నీ కూడా. ప్రారంభంలో ఏమీ గుర్తుకురావు. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలకు బాబా అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటారు కదా. మరి వాడికి బాబా అనుగ్రహం కలిగిన తర్వాత బాబా అనేటువంటి దైవాన్ని ఏ విధంగా ఇస్తాం? నేను చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటా, తల్లిదండ్రులతో పాటు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వస్తూ ఉంటారు. వీసాను ఇంకోటను వస్తే ఆ పిల్లల్లో బాబాకు దండం పెట్టి సద్గురు అనేటువంటి అంతవరకు సంస్కారాలు ఉన్నాయి. కానీ ఆయన మనకు ఈ మేలు ఎందుకు చేశాడు, ఆయనతో మనకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అనేటువంటి విషయాలలో జీరో నాలెడ్జ్ ఉంటుంది. మరి భవిష్యత్ తరం ఏ విధంగా మనలాగా బాబాను అంత ప్రేమించగలుగుతుంది? ప్రేమించేటువంటి స్థితికి తీసుకెళ్లడంలో లోపం మన దగ్గరనే ఉంది. చాలామంది అంటుంటారు, ఏముందండి పిల్లవాడికి బాబాతో రుణానుబంధం ఉంటే అన్నీ బాబానే చూపెడతాడని చెప్పి. అమ్మా, తల్లిగా ఒక కుటుంబంగా మనం ఏం చేస్తున్నాం? మనం చేసేటువంటి దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ రోజు భక్తుల కుటుంబాలన్నీ కూడా వారి బిడ్డల్ని వేసుకొని ఎందుకు షిర్డీకి వచ్చేవారు? పురంధరేష్ సెలవు దొరకగానే కొడుకుతో సహా వచ్చేసేవాడే. సావిత్రిబాయి టెండూల్కరు తన బిడ్డనే బాబా ఒళ్ళో వదిలేసి వెళ్ళింది. అనేక మంది తల్లులు పనికి వెళ్ళేటప్పుడు బాబా సంరక్షణలో అనేక మందిని అక్కడ వదిలి వెళ్ళేవారే. మహల్సా కొడుకు మార్తాండు అనేక సంవత్సరాలు బాబా ఒళ్ళో ఆడుకున్నాడే. అందుకనే వారు తర్వాతి తరం బాబా యొక్క విలువను గుర్తించారు, బాబా అంటే ఏమిటో సంపూర్ణంగా తెలుసుకోగలిగారు. ఈరోజు మీ బిడ్డల్ని సచ్చరిత ఒడిలో వదిలేయలేరు. ఎందుకంటే వాడు 1 గంట 2 గంటలో చదివితే అసలు చదవడేమో అన్న భయం. కానీ బాబా అనుగ్రహం కావాలి, 10వ తరగతిలో 9.9 10 రావాలి పాయింట్స్, నీటిలో మంచి ర్యాంక్ రావాలి. ఎలా సాధ్యం అది? అంటే మనము ఎంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం బాబా విషయంలో అనేటువంటిది ఇక్కడే తెలుస్తుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఇప్పటికైనా తల్లిదండ్రులు కొంత పునరాలోచన చేసుకుంటారని కొంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది. అంతేకాదు మనం కూడా బాబా మార్గంలో ఉన్న తర్వాత అనేక మంది మన లౌకిక వ్యవహారాల్లోనే ఆవ్యామోహాల్లోనే ఉంటాం. కానీ మూలబడిన తర్వాత మన పరిస్థితి ఏందనేటువంటిది, మన వేదన రోదన ఎలా ఉంటుందనేటువంటిది ఇక్కడ 68వ అభంగం మనకు చెప్తుంది. రోగగ్రస్తమైన దేహం నిబ్బరం కోల్పోతుంది. కొన్ని సందర్భాల్లో నామం చేయడానికి కూడా అది అవకాశం ఇవ్వదు. అప్పుడు అడుగుతాం, బాబా నేను చేసిన తప్పులు నువ్వు ఎరగవా, అందరూ వదిలేశాక ఒంటరినై ఈ ప్రయాణం ఇంకెంతకాలం బాబా తీసుకెళ్ళిపో అంటాం. కానీ అనుభవించాల్సినటువంటి అనుభవించకుండా ఎవరము ఎక్కడికి వెళ్ళలేమనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవసాన దశలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే నీ శక్తి ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం సహకరించినప్పుడే చేయాల్సినటువంటి భగవత్ సేవ చేయాలి, చేయాల్సినటువంటి పారాయణలు చేయాలి, నామజపాలు చేయాలి. ఇవన్నీ చేస్తేనే చివరిలో తృప్తిగా వాటన్నింటిని నెమరు వేసుకుంటూ మనము శక్తి ఉన్నప్పుడు కథాశ్రవణం అనేటువంటి దాన్ని కడుపులో ఇమిడింపజేసుకోవాలి, నామం అనేటువంటి దాన్ని వంట పట్టించుకోవాలి. అది మన అవసాన దశలో మనం మేక గనక నెమరేసుకున్నట్టు ఆ జంతువులు నెమరేస్తాయి కదా, అట్లా మనం నెమరేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో దాగి ఉంటుంది. జీవితం అనేటువంటిది అనేక ఆరాటాల పోరాటాలతో కూడుకున్నటువంటిది. ఆ ఆరాటాల పోరాటాల్లో మనస్సు అలసిపోతుంది, శరీరం అలసిపోతుంది. అప్పుడు మనకు తప్పకుండా సద్గురు నామం స్మరణకు వస్తుంది. ఇక్కడ 71వ అభంగంలో ఎంత అద్భుతంగా చెప్తారంటే, అలసిన మనస్సుకు ఏమీ తోచడం లేదు నీ నామస్మరణ తప్ప, సుస్థిరమైన ఈ లోకాన ఎంతటి మాధుర్యమో కదా నీ సాన్నిధ్యం, నీ అమృత వాక్కులు సదా గుర్తుకు రాగా నిరంతరం సుఖమే కదా నా మదికి, మనస్సు చంచలమై జీవుడు నిర్బలుడై మోహాన్ని ఆశ్రయించి స్వర్గానికి దూరమాయెను. హే సాయినాథా, కరములు జోడించి ప్రార్థిస్తున్న సంసార సాగరాన్ని దాటించి నీ సాన్నిధ్యంలో తృప్తిని కలిగించు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. సద్భక్తుడికి మనస్సు శరీరం ఇవన్నీ అలసినాయి అనుకో, వెంటనే
సాయి నామస్మరణ గుర్తుకొస్తుంది. ఎందుకంటే అదొక బూస్టప్, మనకొక శక్తి. సుస్థిరమైన ఈ లోకాన ఎంతటి మాధుర్యమో కదా నీ సన్నిధానం. ఎస్, బాబా సాన్నిధ్యంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మాధుర్యం మనకు అక్కడ దొరుకుతుంది. స్వాంతన కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బాబా సాహచర్యంలో మనం ఉన్నటువంటి వాళ్ళం వాటన్నింటినీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనస్సు, శరీరం ఇవన్నీ అలసిపోయిన తర్వాత కాస్త లౌకిక జీవనంలో ఏదైనా తడబాటు వచ్చిందనుకోండి, అటువంటి సమయంలో బాబా యొక్క అమృత వాక్కులు గుర్తుకు రాగా నిరంతరము సుఖమే కదా నా మదికి అని చెప్పి రాస్తారు కదా ఇక్కడ. అంతే కదా, మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు బాబా యొక్క అమృతం పలుకులు మనకు గుర్తొచ్చాయనుకోండి, సచ్చరిత తెరిచి చూస్తాం, చూడగానే మనస్సుకు శాంతినిస్తుంది. అంతేకాదు ఈరోజు భజనమాల కూడా మీరు ఏ పేజీ తెరిచినా మీ మనస్సుకు భజనమాల సమాధానం చెప్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. నిరంతరం మనకి ఇక సుఖమే. ఎందుకంటే ఎప్పుడూ కూడా బాబా యొక్క అమృత వాక్కులు గుర్తుకొస్తే సదా ఇక మనకు శాంతే మనకు కలుగుతుంది, సుఖమే మనకు దక్కుతుంది. అంత గొప్పయి బాబా యొక్క వాక్కులు. కాకపోతే మనిషి ఏమవుతాడనేటువంటిది ఇక్కడ చెప్తుంది. ఎంత సద్గురు చరణాలను పట్టుకున్నా సరే మన మనస్సు చంచలమవుతూ ఉంటుంది. మోహాన్ని ఆశ్రయించి స్వర్గానికి దూరం అవుతామట. అంతేగా స్వర్గం మన పక్కనే ఉంది, సద్గురు అనేటువంటి స్వర్గం. కానీ ఎక్కడో ఉన్నటువంటి మోహపు వస్తువుల కోసం వెళ్తూ ఉంటాం. దాని ద్వారా స్వర్గాన్ని మనకు మనమే దూరం చేసుకుంటామని చెప్పి ఇక్కడ భజనమాల్లో ఎంత అద్భుతంగా సావిత్రిబాయి టెండూల్కర్ చెప్పారు. ఇదంతా కూడా మన జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి ప్రాక్టీసెస్నే భజనమాల్లో ఆవిడ రాయడం జరిగింది. అందుకని ఇది మన జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఇటువంటి ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి అభంగాలను మనం విశ్లేషించుకుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.